నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రేవంత్ రెడ్డి, ఆంకాలజీ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఫైన్ అండి. మరి డాక్టర్ గారు, ఆడవాళ్ళలో క్యాన్సర్ వస్తే తల్లయ్యే అవకాశం ఉందా డాక్టర్ గారు? అసలు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ శాతం మొదలవుతున్నాయి. మామూలు ఎర్లీ స్టేజెస్లో కూడా చిన్న చిన్న అమ్మాయిల్లో కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటి వాళ్ళు తల్లయ్యే ఛాన్స్ ఉందంటారా? రైట్ అండి. బేసికలీ ఆడవాళ్ళల్లో మనకి ట్యూమర్ ఒకసారి వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి ఎవరికైనా సరే. వాటి తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడానికి అసలు వీలు పడుతుందా లేదా. సో ఎగ్జాంపుల్ ఇఫ్ మనం తీసుకుంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ తీసుకుందాం అనుకోండి. చిన్నప్పుడే క్యాన్సర్స్ వస్తాయి. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. కీమోథెరపీ అని, సర్జరీస్ అని, రేడియేషన్ అని. ట్రీట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడానికి వీలు పడుతుందా లేదా, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మన బాడీలో ఏ పార్ట్కి మనకి ట్రీట్మెంట్ వెళ్తుంది అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు కీమోథెరపీలో మెయిన్లీ మనకి ఫెర్టిలిటీకి కావాల్సింది 2 మెయిన్ ఆర్గాన్స్. ఒకటేమో యూటరస్, రెండోదేమో ఓవరీస్ ఆడవాళ్ళలో. సో ఎప్పుడైతే కీమోథెరపీ ఇచ్చారో కొన్ని కీమోథెరపీస్ ఓవరీస్ మీద ఎఫెక్ట్ జరుగుతాయి. కానీ విత్ టైం ద రికవర్ కొంత ఓవేరియన్ రిజర్వ్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే కీమోథెరపీ ఇచ్చే ముందు ఓవేరియన్ ప్రిజర్వేషన్ అనేది చేసుకుంటారు. ఓవరీస్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఐవీఎఫ్ లాంటి దానికి వెళ్ళి ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు టాక్సిక్ కీమోథెరపీ అయినప్పుడు. అలా కాకుండా రేడియేషన్ ఇచ్చారనుకోండి, రేడియేషన్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి రేడియేషన్ ఇస్తున్నాడో ఇంపార్టెంట్. ఒకవేళ యూట్రస్ కనుక మనం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తే దెన్ ఆ యూట్రస్ ప్రెగ్నెన్సీకి పనిచేయదు. సో బట్ ఓవరీస్ కనుక ప్రిజర్వ్ అయి ఉంటే ఆ ఓవరీస్ నుంచి వచ్చే దీని బేసిస్ మీద మనం ఐవీఎఫ్ లాంటి దానికి వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా యూట్రస్ అయితే పనిచేయదు. రేడియేషన్ ఎప్పుడు టోటలీ ఇచ్చాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ప్రెగ్నెన్సీ అన్నది ఉంటుంది. సో సపోజ్ థైరాయిడ్ క్యాన్సర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో రేడియేటివ్ అబ్లేషన్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్, ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ అండ్ మేల్స్. సో కాబట్టి మనం ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే అట్లీస్ట్ హావ్ టు గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 year మినిమం అనమాట. అబ్లేషన్ అయిపోయిన తర్వాత దెన్ దే కెన్ సేఫ్లీ గో ఫర్ ప్రెగ్నెన్సీ. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే గో ఫర్ సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అండ్ హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. వీటి వల్ల హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అంటే ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ని ఒక 2 years అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇలాగా అంటే లైక్ మనకి ఏదైనా సరే ట్యూమర్ వచ్చినప్పుడు ఆ ట్యూమర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం గ్యాప్ అట్లీస్ట్ 2 to 5 years అనేది మినిమం గ్యాప్. ఎందుకు మళ్ళీ మనకు ట్యూమర్ వచ్చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చినా సరే అది ప్రాబ్లమాటిక్ కాబట్టి ట్యూమర్ మళ్ళీ రాకుండా ఉండడానికి వి గివ్ ఎ టైమ్ ఆఫ్ మినిమం 2 years ఫర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. సో అది బ్రెస్ట్ క్యాన్సర్లో అలా కాకుండా సర్విక్స్ క్యాన్సర్ తీసుకున్నాము. సర్విక్స్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ట్రైకిలెక్టమీ అని, అంటే ఓన్లీ సర్విక్స్ మాత్రమే తీసేస్తే, సర్జికల్గా తీసేస్తే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. అలా కాకుండా కొంచెం అడ్వాన్స్గా ఉంటే అప్పుడు మనం రేడియేషన్ లాంటిది ఇచ్చినప్పుడు సర్విక్స్తో పాటు యూట్రస్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీకి అన్నది వీలు పడదు. ఓవరీస్ మనకి ప్రిజర్వ్ అయినప్పుడు, రేడియేషన్ ఇచ్చినప్పుడు ఓవరీస్ ఎప్పుడైతే ప్రిజర్వ్ అవుతాయో ఓవరీస్ నుంచి తీసిన oocytes ఏదైతే ఉన్నాయో వాటితో ఐవీఎఫ్ లాంటి దానికి పేషెంట్స్ వెళ్ళడానికి వీలు పడుతుంది. సో ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్ అను మిగతా క్యాన్సర్స్ ఎక్కడైతే మనకి రేడియేషన్ అనేది పెల్విక్ రేడియేషన్ జరుగుతుందో ఆ పెల్విస్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు దెన్ దెర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద యూట్రస్ అండ్ ఓవరీస్. సో ఈ రేడియేషన్ మనం ఇస్తున్నప్పుడు ముందే మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. లేదా ఫీల్డ్లో అవి ఇంక్లూడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటే ఇంక్లూడ్ అవ్వకుండా ఓవరీస్ ఇంక్లూడ్ చేయకుండా ఉండేటట్టు చేసుకోవాల్సి వస్తుంది. కీమోథెరపీ ఇచ్చినప్పుడు కూడా అంతే. కొన్ని కీమోస్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరీస్. ఎప్పుడైతే ఇంపాక్ట్ డైరెక్ట్గా ఉందో అది రికవరీ టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు, మరి ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కదా బాడీ మీద, అలాంటి టైంలో ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. హెయిర్ ఊడిపోవటం ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనుషులు. అలాంటిటప్పుడు ఇంకొక నవజాత శిశువుకి జన్మనిచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవా అండి? కీమోథెరపీ ఎఫెక్ట్స్ అనేవి విత్ టైం అవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే తగ్గుతాయో ఆ తర్వాత మాత్రమే విల్ బి టేకింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్కి అనేది వెళ్ళాలి. సో సుమారు అట్లీస్ట్ 2 years గ్యాప్ అనేది అందుకే తీసుకుంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు సపోజ్ హెయిర్ ఊడిపోవడం కానీ, స్కిన్ చేంజెస్ కానీ కొన్ని చేంజెస్ అనేవి విత్ టైం ద రికవర్. సో రికవర్ అయిన తర్వాత అట్లాగే మనకి ఎఫెక్ట్ ఆన్ ద బాడీ కూడా తగ్గిపోతుంది కాబట్టి, ప్లస్ దాంతోపాటు మనకి ఇంటర్వెల్, సో దట్ క్యాన్సర్ రికరెన్స్ ఇంటర్వెల్ అనేది మనం 2 years అనేది చూసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అనేది యూజువల్లీ రికమెండెడ్ అండ్ సేఫ్. కాకపోతే అది మోస్ట్ ఇండివిజువలైజ్, క్యాన్సర్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ సేఫర్ మెథడ్. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్కి ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారండి? సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ టర్మ్లో ఉన్నది మనం చూసుకోవాలి. ఎర్లీగా ఉందనుకోండి, సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు బెటర్ ఇస్ టు గో ఫర్ అబార్షన్.
సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఫీటస్కి ఇంపాక్ట్ లేకుండా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోగలం. ఇప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్ లాంటిదో అలాంటివి ఏమైనా మనం తీసుకొని ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేసే మెథడ్స్ అనేది ట్రై చేయాలి. థర్డ్ ట్రైమిస్టర్లో ఎర్లీగా మనం టర్మినేట్ చేసుకునే మెథడ్స్ అనేది అప్రోచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి కామన్గా ఫాలో అయ్యే మెథడ్స్. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి క్యాన్సర్ వచ్చిందంటే ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది అని తెలిసిపోయిన తర్వాత అడ్వాన్స్డ్లో ఉంటే కనుక ఇలాంటి కేసెస్ మీరు ఎలా డీల్ చేస్తారు అసలు? ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఉంది కానీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు అదే చెప్పినట్టు ది ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డిపెండ్స్ ఆన్ ది ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎర్లీ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు బెటర్ ఇస్ టు గో ఫర్ అబార్షన్స్. మిడ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బెటర్ ఇస్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ మెడికేషన్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద బేబీ అండ్ దెన్ కంటిన్యూ ఇట్ టు ప్రొలాంగ్ ద ప్రెగ్నెన్సీ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. థర్డ్ ట్రైమిస్టర్లో ఎంతవరకు లాగగలమో అంతవరకు లాగి సో అర్లీ డెలివరీ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో థర్డ్ ట్రైమిస్టర్లో ఉందనుకోండి, థర్డ్ ట్రైమిస్టర్లో మనకు తెలిస్తే కనుక దెన్ ఆటోమేటిక్లీ యూ హ్యావ్ టు గో హెడ్ విత్ ఎర్లీ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.